హాయ్ అండి, నేను మీ సాజిత. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు వీడియోలో రోట్ రెసిపీని చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది. అలాగే రోట్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి. వీడియోని స్కిప్ చేయకుండా చూసి సేమ్ ప్రాసెస్తో మీరు కూడా ట్రై చేయండి. విరగకుండా రుచికరమైన పర్ఫెక్ట్ రోట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. పైన క్రిస్పీగా, లోపల నుంచి మెత్తగా, సాఫ్ట్గా, నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతాయండి. చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే మీకు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసి కరిగించుకోండి. నెయ్యి కరిగిన తర్వాత 20 వరకు బాదం పప్పులను వేసుకోండి. అలాగే 15 వరకు జీడిపప్పుల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయాయి కదండి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిగిలిన ఇదే నెయ్యిలోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకోండి. అదేనండి మనం ఉప్మా చేసుకునే ఉప్మా రవ్వ అనమాట. మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ రవ్వని దూరగా వేయించుకోవాలి. అంటే మరీ ఎక్కువగా కాదండి, జస్ట్ మనకు లైట్గా కమ్మటి సువాసన వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. కలర్ అయితే ఏమాత్రం చేంజ్ అవ్వకూడదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అసలు కలర్ అనేది చేంజ్ అవ్వలేదు. కాకపోతే ఇది ఫ్రై అవుతూ ఉంటే మనకు కమ్మటి వాసన అయితే వస్తుందన్నమాట. సో అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ రవ్వని ఇప్పుడు మనము ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి సేమ్ కప్పుతో 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ గోధుమ పిండిని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇందులో నెయ్యి వేయాల్సిన పని లేదండి, ఇలాగే ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా 2 నిమిషాలు వేయించుకున్నట్లయితే మనకు పిండి అనేది ఇలా వస్తుంది. అంటే ఇందులో నుంచి కూడా కమ్మటి సువాసన అనేది వస్తుందన్నమాట. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పిండిని కూడా మనము ఇప్పుడు పక్కకు తీసేసుకుందాము. చూడండి, లైట్గా కలర్ చేంజ్ అయింది. సో అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ పిండిని కూడా మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం పిండి వేసుకున్న తర్వాత 2 బాగా కలిసేలా ఒకసారి అయితే బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం దీన్నైతే ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి సేమ్ కప్పుతో 1 కప్పు వరకు పంచదార తీసుకోవాలి. ఇక్కడ మనము గోధుమ పిండి అలాగే బొంబాయి రవ్వ 2 కలిపి 2 కప్పులు తీసుకున్నాం కదండి. పంచదార 1 కప్ అయితే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఇందులోకి ఒక 5 యాలకుల్ని కూడా యాడ్ చేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పంచదార పొడిని కూడా రవ్వలోకి యాడ్ చేసేసుకుందాము. తర్వాత ఇదే మిక్సర్ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇవైతే పూర్తిగా చల్లారిపోయాయండి. ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాతే జార్లోకి తీసుకోండి. వీటిని కూడా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నట్లయితే బాగుంటుంది. సో ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ని కూడా ఈ మిశ్రమంలోకి యాడ్ చేసేసుకుందాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి తురుము కూడా ఇందులోకి వేసేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకోండి. ఇలా నెయ్యి వేసిన తర్వాత ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా స్పూన్తో అయినా కలుపుకోవచ్చు, లేదా చేతితో అయినా సరే చక్కగా కలుపుకోవచ్చు అన్నమాట. ఇలా అన్నీ బాగా కలిసేట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో నీళ్ళని వేసుకొని పిండిని ముద్దలాగా కలుపుకుందాము. నీళ్ళైతే ఒకేసారి ఎక్కువగా వేయొద్దండి. ఇలా కొద్దిగా నీళ్ళని వేసుకొని కలుపుకోండి. ఎందుకంటే ఇందులో మనం పంచదార పొడి వేసాం కాబట్టి అది కరిగి మనకు లూజ్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి కొద్దిగా నీళ్ళని వేసుకొని పిండిని కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. అలాగే పిండిని మరీ టైట్గా కాకుండా ఇలా కొంచెం లూజ్గా కలుపుకోండి. ఎందుకంటే ఇందులో మనం రవ్వ వేస్తున్నాం కాబట్టి దీన్ని నానబెట్టుకోవాల్సి ఉంటుందండి. రవ్వ నానేసరికి నీళ్ళని పీల్చేసుకుంటుంది. అందుకని చెప్పేసి కొంచెం ఇలా జారుగా కలుపుకున్నట్లయితే, మరీ జారుగా కాదండి, కొంచెం లూజ్గా కలుపుకున్నట్లయితే రవ్వ నానేసరికి మనకు ఆ నీళ్ళన్నీ పీల్చేసుకొని పిండి అనేది టైట్గా అయిపోతుంది. సో ఇప్పుడైతే దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టేయండి. పైన మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. ఇక్కడ చూడండి, అరగంట తర్వాత చూపిస్తున్నాను. మనకు రవ్వ అనేది చక్కగా నానిపోయింది. అలాగే పిండి కూడా
చాలా టైట్గా అయిపోయింది. చూస్తున్నారు కదండి, ఇలా ఉండాలన్నమాట. ఒకవేళ ఇప్పుడు కూడా మీకు పిండి కొంచెం లూజ్గా అనిపించినట్లయితే మరి కొద్దిగా గోధుమ పిండిని యాడ్ చేసుకొని పిండిని కలుపుకోండి, సరిపోతుంది. ఫస్ట్ అయితే చేతికి నెయ్యిని అప్లై చేసుకొని తర్వాత పిండిని ఇలా ముద్దలాగా కలుపుకోండి. సాఫ్ట్గా ఒక 2 నిమిషాల పాటు సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఇందులో నుంచి కొద్దిగా పిండి ముద్దని తీసుకోవాలి. మనం చపాతీకి తీసుకుంటాం కదండి, సో దానికంటే కొంచెం పెద్దదిగా తీసుకున్నట్లయితే సరిపోతుంది. ఇలా తీసుకొని రౌండ్గా చేసేసుకోండి. ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే చపాతీ పీట తీసుకోవాలండి. చపాతీ పీట తీసుకొని దీనిపైన ఒక 2 చుక్కల నెయ్యిని వేసుకొని అప్లై చేసుకోండి. ఇలా మధ్యలోకి అప్లై చేసుకోండి, అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పిండి ముద్దని దీనిపైన ఉంచి లైట్గా ప్రెస్ చేయండి. ఇలా కొంచెం ప్రెస్ చేసుకున్న తర్వాత దీనిపైన మనము గార్నిషింగ్ కోసం ఏవైనా సరే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే కర్బూజా గింజల్ని వేస్తున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో మీరు గార్నిష్ అయితే చేసుకోవచ్చు. ఇలా కర్బూజా గింజలు వేసిన తర్వాత దీన్ని హైలైట్ చేయడం కోసం మధ్యలో పిస్తా పప్పునైతే పెడుతున్నాను. ఇలా పిస్తా పప్పు పెట్టిన తర్వాత దీనిపైన నేను గసగసాలను అయితే చల్లుతున్నానండి. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటాయో వాటిని అయితే తీసుకోవచ్చు. ఇలా గసగసాలను స్ప్రింకిల్ చేసుకొని లైట్గా ప్రెస్ చేయండి, ఊడిపోకుండా అంటుకుంటాయన్నమాట. అలాగే ఈ రోడ్ని మరీ పల్చగా కాకుండా అలా అని మరీ మందంగా కాకుండా కొంచెం మందం పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుందండి. ఇలా కొంచెం లావుగా ఉంటే లోపల నుంచి సాఫ్ట్గా వస్తుందన్నమాట. సో మనకు రోట్ అయితే రెడీ అయిపోయింది. ఇలాగే మిగతావి కూడా ప్రిపేర్ చేసుకొని రెడీగా పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి, నెయ్యి వేడైన తర్వాత ఈ రోట్ని ఇందులో వేసుకోవాలన్నమాట. ఇలా వేసిన వెంటనే కదపకూడదండి. ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. అలాగే మధ్య మధ్యలో కొంచెం అటు ఇటు తిప్పుతున్నట్లయితే అన్ని వైపుల నుంచి ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఇలా ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకొని తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన పని లేదండి. జస్ట్ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూపించే విధంగా కొంచెం అటు ఇటు తిప్పుకున్నట్లయితే ఈవెన్గా ఫ్రై అవుతుంది. అలాగే వీటిని టర్న్ చేసినప్పుడు కొంచెం స్లోగా జాగ్రత్తగా టర్న్ చేస్తుంది. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి, విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. చూడండి, ఇలా 2 వైపుల నుంచి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్నట్లయితే ఎంతో రుచికరమైన రోట్ అయితే రెడీ అయిపోయింది. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలన్నమాట. అంతేనండి, చాలా సింపుల్ కదా. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరికీ బాగా నచ్చుతుంది. మామూలుగా రోట్ అంటే అందరికీ తెలిసిందే కదండి. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అనేది మీకే తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే హైప్ ఆప్షన్ వస్తుందండి, హైప్ చేసి పాయింట్స్ ఇచ్చినట్లయితే చాలా సపోర్టివ్గా ఉంటుందన్నమాట. అంతేనండి, ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.